నిన్ననే మా నాయకులు చెప్తున్నారు, అనపర్తి ప్రాంతంలో ఒక 100 ఎకరాలు పంట చేతికి వచ్చే పంటని మిషన్ తీసుకొచ్చి కట్ చేశారంట. మధ్యలో 1 ఎకరం మాత్రం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉందంటే ఇది ఒకటి వదిలేశారు. ఎంతైనా దుర్మార్గం ఉంటుందా? రైతు దగ్గర రాజకీయమా? రైతులతో కూడా రాజకీయం చేస్తారా? వీలైతే ఆదుకోండి, లేకపోతే ఏం చేయలేము ఊరుకోండి, కానీ నష్టపరిచే కార్యక్రమం చేయకండి. ఈ రోజున అందరికీ తుఫాను సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ, ఉద్యోగులు అవ్వచ్చు, స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ ఒక బాధ్యతతో చేసిన ప్రతి ఒక్కరికి ప్రజలు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటారు. పూర్తి ఆర్భాటం కాకుండా ఈ ప్రభుత్వం ప్రచారాలకి ఆర్భాటాలకి ఇచ్చిన ప్రయారిటీ పనికి ఇచ్చి, సహాయం చేసేదానికి ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పి మేము సూచిస్తున్నాం. దయచేసి ఏ ఒక్క కుటుంబాన్ని వదిలిపెట్టకుండా సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా తుఫాన్ల వల్ల తీవ్రంగా ఎప్పటికప్పుడు నష్టపోయే ప్రాంతం ఇది. కాబట్టి మీరు ఊరికే హడావుడి కాకుండా వాస్తవ రూపంలో మీరు చెప్పే రియల్ టైం గవర్నెన్స్ దాని ప్రచారం కాకుండా రియలిస్టిక్ గవర్నెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేసే ప్రయత్నం చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులతోనూ రీజనల్ కోఆర్డినేటర్లతోని ఒక వీడియో కాన్ఫరెన్స్ చేసి పరిస్థితులు తెలుసుకుని మాకు కొన్ని సూచనలు చేశారు. ఎన్యూమరేషన్ పూర్తయ్యే వరకు మీరు అప్రమత్తంగా ఉండి నష్టపోయిన ప్రతి రైతు, అది ఏ రైతు అయినా కావచ్చు, పార్టీలకి, కులాలకి, మతాలకి సంబంధం లేకుండా ప్రతి రైతు ఎన్యూమరేషన్లో వచ్చే విధంగా, పరిహారం అందే విధంగా సహాయం చేయండి మీరు. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా గ్రామాల్లోని, మండలాల్లోని ఉండండి. అధికారుల బృందాలు వచ్చినప్పుడు దగ్గరుండి ఇదిగో ఈ పంట ఈ ఎకరం పాడైంది అని చెప్పండి అని క్లియర్గా చెప్పారు. నిన్ననే మా నాయకులు చెప్తున్నారు, అనపర్తి ప్రాంతంలో ఒక 100 ఎకరాలు పంట చేతికి వచ్చే పంటని మిషన్ తీసుకొచ్చి